నా పేరు గడ్డమీది పాండరి. సుద్దాల విలేజి, మండలం గుండాల. తర్వాత రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా మండలంలో పనిచేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో, జిల్లాలో, రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ రాష్ట్రంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి విడత ప్రభుత్వం చెరువులు, కుంటలన్నింటినీ కూడా అన్నీ పూడుకపోయి గత వేల సంవత్సరాల కింద ఆనాడు బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి చెరువులు, కుంటలు అన్నీ భూస్థాపితమై నీళ్లు నిల్వ లేకుండా పోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్లు నిల్వ ఉండాలి కాబట్టి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి కాబట్టి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మరి భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి చెరువులకు, కుంటలకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాటిని బాగా చేపించడం జరిగింది. ఆ తర్వాత మరి గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 16 జిల్లాలలో తెలంగాణకు మరి వ్యవసాయ రంగానికి తాగునీరుకు నీళ్ళు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇంటింట నల్ల ఏర్పాటు చేసి నీళ్ళ సౌకర్యం కల్పించి మరి నీళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రైతుల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని రైతు బంధువు, రైతు బీమా ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి, సాధు ముబారక్ కూడా తీసుకొచ్చి పేదవాళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ముందుకెళ్లాలన్నా ఆనాడు ఉన్నటువంటి గత పాలకుల కాలంలో వ్యవసాయ రంగం దండిగని చెప్పినారు. వ్యవసాయ రంగంలో ఏం లేదని చెప్పినారు. లక్షలాది మంది గ్రామాలు వదిలిపెట్టి, రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే నీళ్ళ అభివృద్ధి ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మించిన తర్వాత ప్రజలందరూ కూడా తిరిగి వచ్చి వలసలు తగ్గించుకొని గ్రామాలలోకి వచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత బాగుపడాలంటే, ఉద్యోగాలు రావాలంటే ఐటీ రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేసి ఐటీ రంగంలో కూడా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ దానికి మంత్రిగా ఉండి ఈ ఐటీ రంగాన్ని కూడా పూర్తి అభివృద్ధి చేస్తూ ఉద్యోగాలు రావడానికి తీవ్ర ప్రయత్నం చేసినారు. వెనకబడ్డటువంటి తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామల చేసి తెలంగాణ రాష్ట్రంలో పంటలు వండించే దాంట్లో, ధాన్యాన్ని వండించే దాంట్లో ఓ కర్మాగారంగా మరి మన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప అవకాశం కేసీఆర్కే దక్కింది. కాబట్టి ఆనాడు రైతు పంటను కొనాలంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా కొనుగోలు చేయలేదు, గిట్టుబాటు ధర ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పంటలు పండించేటువంటి ప్రతి గ్రామంలో కూడా మరి సెంటర్లను ఏర్పాటు చేసి రైతు పంటలను కొనుగోలు చేయడానికి దానికి కొంత క్రమబద్ధీకరణ చేసి రైతు పండించేటువంటి పంటకు కావలసినటువంటి రేట్ నిర్ణయించినటువంటి విషయం కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే సస్యశ్యామలం జరిగింది. కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి తెలంగాణను ముందుకు తీసుకెళ్ళడానికి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి వారు తీవ్రమైన కృషి చేసినారు, మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అనేక సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. పేదవాళ్లకు ఎవరికైనా 200 రూపాయల పింఛన్ మాత్రమే ఆనాడు ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 పింఛన్ చేసినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి కాలంలో పరిస్థితులలో మరి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అన్ని రంగాలలో ముందుకెళ్ళింది. కొన్ని పరిశ్రమలను కూడా మూతపడ్డాటిని మరి తెరిచి బాగా చేయడం జరిగింది. ఇలాంటి పనులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగినాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఇవాళ ఉదాహరణ మేము చెప్తా ఉన్నాం. మా సుద్దాల గ్రామంలో వందల వేల సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి కూడా ఒక బిక్కేరు మీద బ్రిడ్జి కావాలంటే ఏ ప్రభుత్వం మనకు అధిక స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసేస్తే 65 సంవత్సరాలు ఆనాడు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు పరిపాలన చేసినారు. కానీ రాయి నయా పైసా కూడా ఇవ్వలేరు. ఈనాడు మాకు 18 కోట్ల రూపాయలు
ఆ బ్రిడ్జికి ఇచ్చి వాళ్ళ బ్రిడ్జి చేస్తే ఒక 4-5 జిల్లాలకు దాదాపుగా 10-15 మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి ఈనాడు ఎంతో ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. దాంతోపాటుగా చెక్ డ్యామ్ అండ్ బ్రిడ్జి ఇచ్చినారు. ఎటు కింద పైకి 3 కిలోమీటర్లు, కిందికి 2 కిలోమీటర్లు, ఎక్కడ చూసినా వాటరు స్టోరేజ్ అయ్యి ఆ బోర్లు వేసుకున్న రైతులందరూ కూడా ఈనాటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ సమస్య పరిష్కారం అయింది. అదే కాకుండా మా ప్రాంతానికి గుండాల మండలానికి మరి గోదావరి నదీ జలాలు నవాబ్పేట రిజర్వాయర్ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గత 3 సంవత్సరాల కిందనే ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. కల్లాలు ఏర్పాటు చేసినారు. ఆ కొనుగోలు కల్లాలు ఏర్పాటు చేస్తే ఈ వర్షాలు పడి పంటలన్నీ తడిసిపోయి రైతులు నానా గందరగోళంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి తడిసిన వడ్లను కూడా తీసుకొని రైతులకు నష్టం జరగకుండా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇంతకుముందే డిమాండ్ చేసినాం. ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ తరఫున మరి కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన పార్టీ ప్రజలు చాలా కోకొల్ల లక్షలాది మంది కేసీఆర్ వెనకాల కేంద్రీకృతమై ఉన్నారు. ఈనాడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం నడిచింది. ఈనాడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా శాశ్వతం కాదు. రానున్న 5 సంవత్సరాల కాలంలో మీరు అనుకున్నది చేయకపోతే మీ మీద కూడా ప్రజలు తిరుగుబాటు చేసి మీకు నెగిటివ్గా ఓటేసి ఇంకోరికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు 10 సంవత్సరాల అధికారం లేరు, మీ పార్టీ అయిపోయిందా? మళ్ళీ మీరు అధికారంలోకి ఎట్లా వచ్చారు? దేశంలో కూడా ఈనాడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు అధికారంలో వస్తామని ఇండియా కూటమి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇండియా కూటమి కానీ ఈనాడు మరి బీజేపీ వాళ్ళు కానీ మనం చూస్తూ ఉన్నాం. రేపే ఎలక్షన్ల యొక్క సర్వే రిజల్ట్ కాబోతూ ఉంది. రేపు ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎవరు వచ్చినా ఎవరు పోయినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళాలి తప్ప ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీలకు విలువలేదు, మేమే పెద్ద శేర్కాలం అని మాట్లాడితే బాగుండదు. గెలిచినప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుంది, ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఒక అధికార పార్టీలనే లేరు ప్రజలంతా, అనధికార పార్టీలో కూడా ప్రతిపక్ష పార్టీలు వెనకాల ఉన్నారు. ఇవాళ 5 ఓట్లతోటో 10 ఓట్లతోటో 1000 ఓట్లతోటో ఓడిపోయినంత మాత్రాన ఆ ఓట్లు ఆ ప్రజలు లెక్కలు రావడానికి లెక్కలేరు అనుకోవడానికి వీల్లేదు. అందుకనే మేము గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీ పరిపాలన కొనసాగించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ కళ్యాణ లక్ష్యం ఉంది. కళ్యాణ లక్ష్యం ఇప్పటివరకు కొనసాగించాలని ప్రజలకు అవసరం ఉన్నటువంటి స్కీములన్నింటినీ కూడా ఏ ప్రభుత్వం కొనసాగించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీములను నడపడానికి ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. పనిచేయకపోతే కేసీఆర్ యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకత్వంలో ఉద్యమాలు పోరాటాలు తప్పవు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.